హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ కామెడీగా ఉంది గదా! యాక్చువల్‌గా ఈ వీడియో ఒకళ్ళు అడిగారనమాట. సో, వాళ్ళ గురించి చేస్తున్నాను ఈ వీడియో. అండ్ మేబీ ఇంకా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. అండ్ అసలు ఈ టాపిక్ గురించి నాకేం ఐడియా ఉండొచ్చు అని మీకు అనుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌లో నేను ఇదివరకు ఛానల్స్ కూడా చెక్ చేశాను. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేసిన వాళ్ళ ఛానల్స్ చెక్ చేశాననమాట. సో, అలా ఒక ఐడియా ఉంది. అండ్ అట్లాగే నేను బీటెక్‌లో చేసింది కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అనమాట. సో, ఎంతో కొంత బీభత్సమైన నాలెడ్జ్ లేదు గానీ, ఎంతో కొంత ఐడియా అయితే ఉంది. సో, నేను దాన్ని బట్టి అయితే చెప్తాను. ఛానల్స్ పరంగా చూసుకుంటే గనక, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టేవాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే పెట్టాలి. నాలెడ్జ్ లేని వాళ్ళు పెట్టి, ఏదో ఫన్నీగా ఒక రీల్ గూడా ఉంటది. యూట్యూబ్‌లో చూసి ఫ్యూజ్ ఎలా వేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఏమో ఈ వైరు కలపండి అనేసి ఉంటది. ఆ వైర్స్ కలుపుతారు. దాని తర్వాత ఈ వైరు కలపకూడదని ఉంటది. మళ్ళీ తీసేస్తారు. ఆల్రెడీ కలిపిన వైర్‌ని తీసారా ఇంక బ్లాస్ట్ అవుతది అని చెప్తారు. అలా. అదొక ఫన్నీగా ఉంటదనమాట. మరీ అలా ఉండకూడదు. మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే పెట్టాలి వీడియోస్ ఎప్పుడైనా సరే. అఫ్‌కోర్స్ అది ఫన్నీగా క్రియేట్ చేసిన వీడియో. నేను సరదాగా చెప్పానది. సో, ఇది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టాలనమాట. ఎందుకంటే ఇది కరెంట్‌తో పని గదా! ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ ఏవైనా సరే కరెంట్‌తో పని అది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌లో కూడా మీరు దేనికి దానికి సెపరేట్‌గా షూట్ చేసుకోండి. షార్ట్స్‌కి షార్ట్స్ సెపరేట్‌గా, లాంగ్ వీడియోస్ సెపరేట్‌గా షూట్ చేసుకోవాలి. అండ్ ఒకటే కంటెంట్ ఉండాలి. ఛానల్ గ్రో అవ్వాలి అంటే మీరు ఒకటే కంటెంట్ పెట్టాలి. అంటే మీరు ఈ కంటెంట్‌లో ఎక్కువ వీడియోస్ చేయగలిగితేనే స్టార్ట్ చేయండి ఛానల్. లేదు అంటే వేరే ఛానల్ పెట్టుకోవడం బెటర్. వేరే టాపిక్‌లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మీరు మిక్స్డ్ కంటెంట్ పెడితే ఆ ఛానల్ అనేది గ్రోత్ ఉండదు. గ్రో అయినా గానీ రెవెన్యూ పెద్దగా సరిగ్గా రాదనమాట. ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ గదా! సో, మీరు కరెక్ట్ వీడియోస్ పెట్టడానికే ఒకటే వీడియోస్ పెట్టడానికే ట్రై చేయండి. అండ్ వాయిస్ ఓవర్ కంపల్సరీ ఉండాలి. వీటిల్లో మ్యూజిక్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. వాయిస్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ థంబ్‌నెయిల్స్ మంచిగా ఉండాలి. అసలు ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌కి మ్యూజిక్ అనేది వర్కౌట్ అవ్వదు. సో, మీరు ఖచ్చితంగా అది షార్ట్ అయినా, లాంగ్ వీడియో అయినా సరే వాయిస్ ఓవరే ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఒక వీడియో షూట్ చేశారనుకోండి. ఆ వీడియోని పెడితే లాంగ్‌లో లేదంటే షార్ట్‌లో అంతే. రెండిట్లో అయితే పెట్టకూడదు. సో, రెండిట్లో పెట్టినా కూడా అది రీయూజ్డే అవుతుంది. సో, మీరు ఒక వీడియో షూట్ చేసినప్పుడు ఒక వీడియో మీ ఓవరాల్ ఛానెల్‌లో ఒకసారే ఉండేటట్లుగా చూసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మీరు ఏం వర్క్ చేస్తారో ఆ ఎలక్ట్రికల్ రిలేటెడ్‌గా ఏదో చాలా రకాల వర్క్స్ ఉంటాయి కదా! సో, మీరు ఏం వర్క్ చేస్తారో దాని రిలేటెడ్‌గా మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా లైక్ ఇంట్లో చేసుకోవాల్సిన పనులు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యూజ్ వేసుకోవడం ఉంటుంది. అది జనరల్‌గా వేసుకోవచ్చు ఎవరైనా సరే. జస్ట్ మనకి ఏంటంటే రాదు అనేసి అలవాటయిపోయింది గానీ, కొంచెం బుర్ర వాడితే ఏ పనైనా చేయొచ్చు. ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనం కొంచెం బుర్ర వాడితే ఏ పనైనా చేయగలుగుతాము. కాపోతే ఏంటంటే మనకు పని జరిగిపోతుంది గదా! ఎవరి పని వాళ్ళే జేసుకోవాలి అన్నట్టు అంటే ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళే జేసుకోవాలన్నట్టు మనం పట్టించుకోము జనరల్‌గా. బట్ ఆ ఫ్యూజ్ వేయడం అనేది చాలా సింపుల్ పని. అలాంటివి చూపిచ్చొచ్చు. అంటే బేసిక్‌గా అంటే అసలు బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వేసుకునే విధంగా అనమాట. మొత్తం మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకోండి. ఆఫ్‌కోర్స్ భయపడే వాళ్ళు ఎవరు ట్రై చేయరు. భయపడని వాళ్ళన్నా ట్రై చేస్తారు గదా! అలాగే ఇంకా ఈ వైరింగ్‌కి సంబంధించి చాలా కంపెనీస్ ఉన్నాయి గదా మనకి. ఈ బోర్డ్‌లకి సంబంధించి స్విచ్ బోర్డ్స్ ఇయన్నీ రకరకాలుంటాయి. సో, వాటిల్లో ఏ కంపెనీస్ బావుంటాయి? ఏది అంటే ఇప్పుడొచ్చే కొత్త మోడల్స్ బెటరా? పాత మోడల్స్ బెటరా? ఇట్లా మీరు అసలంటూ స్టార్ట్ చేస్తే ఛానెల్ బోలెడన్ని చెప్పొచ్చు. మీ ఆడియన్స్‌ని బట్టే. మీ ఆడియన్స్ వీడియోస్ చూసి కామెంట్స్ చేశారనుకోండి. ఆ కామెంట్స్ నుంచినే మీరు బోలెడు వీడియోస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కామెంటే ఒక్కొక్క వీడియోలాగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్‌లో మీకు తెలియనివి కూడా మీరు తెలుసుకుంటారు. అది మీకు తెలియకుండా మాత్రం చెప్పకండి. మీకు తెలియనివి గూడా కొత్తగా తెలుసుకొని చెప్పాలి తప్ప, తెలియనివి ఊరికే జస్ట్ వీడియో కోసం అన్నట్లుగా చెప్పకూడదనమాట. ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌లో మెయిన్‌గా. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మామూలుగా ఉరుములు, మెరుపులు ఈ టైంలో వచ్చినప్పుడు స్విచ్‌లన్నీ ఆఫ్ చేయాలి ఇట్లాంటియన్నీ ఉంటాయి గదా! ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేవాళ్ళు అంటే చదువుకొని వాళ్ళు చేస్తున్నారనుకోండి. వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే థియరీ కంటే ప్రాక్టికల్లే ఈజీ. ఎందుకంటే ఆ థియరిటికల్ వర్డ్స్ అయన్నీ గుర్తుపెట్టుకున్న అయన్నీ కంటే ప్రాక్టికల్‌గా చేసేదే ఈజీ అనమాట. సో, వీళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు ప్రాక్టికల్‌గా చూస్తారు గాబట్టి. సో, మీరు అట్లాంటివి గూడా చెప్పొచ్చు. అంటే ఇట్లా ఎందుకవుతది? ఎందుకు జరుగుతుంది? ఇట్లాగా మొత్తం అంతా క్లారిటీగా చెప్పొచ్చు. అండ్ మీరేదన్నా ప్రమోషన్స్ కూడా వస్తాయి వీటిల్లో గూడా.
మీ కంటెంట్ బాగుండి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, వాటికి సంబంధించిన వాళ్ళ వైర్స్, ఈ స్విచ్ బోర్డ్స్కి వీటికి సంబంధించిన వాళ్ళ నుంచి ప్రమోషన్స్ కూడా రావచ్చు. లేదంటే మీరే ఏదన్నా కొన్నారనుకోండి, మీరు దాన్ని రివ్యూ చేసుకోవచ్చు. అది ఒకవేళ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అనుకోండి, ట్యాగ్ చేసుకోవచ్చు. ఎఫిలియేట్ ద్వారా ట్యాగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే అది మన క్రియేటివిటీ అంతే. మీరు ఎట్లా చేయాలనుకుంటే అదే మీ వీడియో అవుతుంది. అయితే అది జనాలకి నచ్చే విధంగా ఉండాలి. అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు ఛానల్ అనేది గ్రోత్ ఉంటుందన్నమాట. అండ్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి కూడా షార్ట్స్కి రీచ్ ఉంటుంది. ఏ ఏ ఛానల్ అయినా అంతే కదా, మనకి షార్ట్స్కి ఎక్కువ రీచ్ ఉంటుంది. రెవెన్యూ పరంగా చూసుకుంటే మీకు లాంగ్ వీడియోసే బెనిఫిట్. మీరు చేసేది చిన్న వీడియో అయినా కానీ లాంగ్ వీడియో లాగా చేసి పెట్టారనుకోండి, thumbnail అది మంచిగా పెడితే వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మంచిగా రెవెన్యూ వస్తుంది కదా. సో షార్ట్స్ ద్వారా చేసినా కూడా మీరు వీడియోస్ ఎఫిలియేట్ ట్యాగ్ చేసుకుంటే, ఎఫిలియేట్ ద్వారా ఏమన్నా వస్తే రెవెన్యూ అది బాగానే ఉంటుంది. వ్యూస్ ఎక్కువ వస్తేనే కదా ఎవరన్నా కొనేది కూడా ఎఫిలియేట్ ద్వారా కూడా. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, ఏమేమి పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు ఏంటి అనేది. ఇంకా కూడా ఇప్పుడు నాకు తెలియని టాపిక్స్ ఏదో మీకు తెలిసి ఉంటాయి, ఎందుకంటే మీరు ఆ వర్క్లోనే ఉన్నారు కాబట్టి. సో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎలా ప్రజెంట్ చేయగలరో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాయిస్ కంపల్సరీ ఉండాలి, వీడియోస్ రిపీట్ చేయకూడదు, ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. అది ఆడియన్స్కి అర్థమైతే ఏంటంటే, ఆహా వీళ్ళు ఎవరో బాగా చెప్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అది అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అండ్ కంటెంట్ అనేది ఒకటే ఉండాలి కంపల్సరీ. అండ్ మీరు ఈ రిపేర్స్ ఇవేమన్నా చేయదలుచుకున్నా కూడా, ఏది ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్స్ అంటే ఇప్పుడు మామూలు హోమ్ రిపేర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ మిక్సీలు, గ్రైండర్లు, ఇవి ఎట్లాగో ఎవరికి వాళ్ళు చేసుకోలేరు. ఈ సర్వీస్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే అవన్నీ కొరియర్ చేయాలంటే అవన్నీ అంత ఈజీ కాదులే, కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకన్నా తెలుస్తుంది కదా, కనీసం చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళకన్నా తెలుస్తుంది. అండ్ వచ్చి మీ చేత వర్క్ చేయించుకునేది కూడా ఉంటుంది అనమాట. సో దట్ మీకు బిజినెస్ కూడా గ్రో అయితే అవుతుందన్నమాట. సో 2 రకాలుగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా కానీ ఒకటే కంటెంట్ పెట్టడానికే చూడండి. ఈ రిలేటెడ్గా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఎలక్ట్రికల్ రిలేటెడ్గా ఏదైనా పెట్టుకోవచ్చు.